హుస్సేన్ గారి టీము నామినేషన్ వేయడం జరిగింది. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత దయచేసి సోషల్ మీడియాను మిస్యూజ్ చేసుకోకండి ఎవరు కూడా. నేను ఏదన్నా సోషల్ మీడియాలో ఏదన్నా వ్యతిరేకంగా లేకుంటే అసభ్యంగా మాట్లాడితే క్యాండిడేట్ మీద యాక్షన్ తీసుకోం. మేము ఎవరు రాస్తారో ముందు వాళ్ళను ఆ గ్రూప్ నుంచి ఎలిమినేట్ చేస్తాం, వీలైతే వాళ్ళ సభ్యత్వం కూడా రద్దు చేస్తాం. దయచేసి ఇది చాలా సీరియస్గా నేను ఆలోచిస్తున్నాను. ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోకండి. మీరు ఒకరిని బలపరచండి, వారికి కాన్వర్స్ చేయండి, నేను వద్దానను. కానీ ఒకరు కులం పేరు ఇంకొకటి పెట్టి ఇలాంటివి వినదలుచుకోలే. నేను ఫోటోగ్రఫీ ఒక కులం, దాని మీదనే మనం అందరం ముందుకు పోదాం. ఇక్కడ కామెంట్ చేసేటప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడవచ్చు, కానీ పేపర్ మీద ఉంటే తప్పకుండా ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. ఇఫ్ హీ ఈజ్ ఎ వెరీ బిగ్ పర్సన్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ మైండ్. మేమందరం కలిసి ఈ పోస్టుకు జస్టిఫై చేయాలనుకున్నాం. మీరు మా మీద ఇచ్చిన గౌరవాన్ని కంటిన్యూ చేయండి. మేము ఒక చక్కని టీమును మీకు ప్రజెంట్ చేసేంత వరకు ఓపిక పట్టండి దయచేసి. ఇది మా విన్నపం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి అధ్యక్ష పదవి కోసం లేదా ప్యానల్ కోసం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రెండవసారి నేను అధ్యక్షుడిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి నా మీద అభిమానంతో, ప్రేమతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన పెద్దలకు, వివిధ జిల్లాల అధ్యక్షులు లింగమూర్తి గారు కానీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగంగౌడ్ గారికి, అలాగే కరీంనగర్, అలాగే ఇతర మహబూబ్ నగర్ అండ్ గ్రేటర్ హైదరాబాద్ అండ్ ఇతర జిల్లాల, గ్రేటర్ వరంగల్, ఇతర జిల్లాల నుంచి విచ్చేసిన నాయకులకు మరియు హాజరైన మిత్రులకు, పెద్దలకు, అభిమానులకు అందరికీ కూడా, మా శారదక్క గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. ఈరోజు రెండవసారి నామినేషన్ వేయటం ఎందుకు జరిగిందంటే, రానున్న 3 సంవత్సరాల్లో, అంటే తొలి 3 సంవత్సరాల్లో 1 సంవత్సర కాలం పాటు సెకండ్ కోవిడ్ తోటి కొంత సమయాన్ని, పూర్తి సమయాన్ని సంఘానికి కేటాయించలేకపోయాం. ఇప్పుడు వ్యవస్థ నిర్మాణంలో ఉంది. వ్యవస్థ ఆల్మోస్ట్ ఒక 50 to 60% నిర్మాణం జరిగింది. ఇంకొక 40% కనుక వ్యవస్థ నిర్మాణం జరిగితే ఇప్పటికే మన సంఘాన్ని దేశంలో నంబర్ 1 సంఘంగా కీర్తిస్తున్నారు దేశవ్యాప్తంగా. రానున్న 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సంఘం దేశంలో ఫోటోగ్రఫీ రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండటంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో, సమాజంలో అన్ని సంఘాలకు ఆదర్శవంతమైన సంఘంగా ఖచ్చితంగా తీర్చిదిద్దబడుతుందని, దానికోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాశ్వత సభ్యులందరూ, రాష్ట్ర సంఘం శాశ్వత సభ్యులందరూ, అలాగే వివిధ జిల్లాల పిఎస్టీలందరూ, గ్రేటర్ పిఎస్టీలందరూ కూడా ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ముందుకొస్తారని ఆశిస్తూ, మంచి వ్యవస్థ నిర్మించుకోవడంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో ఫోటోగ్రఫీ రంగానికి ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులను పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వంతో కూడా మాట్లాడి, అంటే ప్రభుత్వ పెద్దలతోటి దగ్గరై వారితో కూడా మన సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి, సాంకేతిక అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి నేను, నా ప్యానెల్ మీ అందరితో కలిసి సమిష్టిగా అభివృద్ధి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. నేను 1990లో ఫోటోగ్రఫీ రంగంలో ప్రవేశించాను. దాదాపు సుదీర్ఘమైన 34 సంవత్సరాల అనుభవం. అలాగే నా విద్యార్హతలు కూడా MCJ మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యాను. అలాగే ఈ రాష్ట్రంలో ప్రముఖ కాలేజీలైనటువంటి రామనాయుడు ఫిల్మ్ స్కూల్ కావచ్చు, అలాగే శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, అలాగే లకోటియా కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్, అరీనా, IICJ వంటి ప్రముఖ కాలేజీల్లో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడంతో పాటు నికాన్ మెంటర్గా 6 సంవత్సరాల పైగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఫ్యూజీ ఫిల్మ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వ్యవస్థాపక నాయకుల్లో ఒకటిగా, ఖమ్మం జిల్లా అసోసియేషన్ వ్యవస్థాపక నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అసోసియేషన్ నాయకుల్లో ఒకరిగా సేవలు అందించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా నా శక్తికి మించి కూడా నేను సేవలు అందించడం జరిగింది. ఈ రానున్న 3 సంవత్సరాలు కూడా మరొకసారి అవకాశం ఇస్తారని ఆశిస్తూ, నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లడే రవీందర్ గారు కరీంనగర్ నుంచి సుదీర్ఘమైన అనుభవంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఇప్పటివరకు పోటీ లేకుండా కొనసాగుతూ నాతో పాటు నా ప్యానెల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడానికి ముందుకు వచ్చారు. అలాగే మొన్నటి వరకు భువనగిరి జిల్లాకి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఈమిడి మాధవరెడ్డి గారు కోశాధికారిగా తన సేవలు అందించడానికి
నా ప్యానెల్లో రావడం జరిగింది. మా ముగ్గురిని మా ప్యానెల్ని ఆశీర్వదించి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.